హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు సీక్వెల్ సిరీస్లో ఆల్మోస్ట్ లాస్ట్ డే అని చెప్పొచ్చు, డే 15 కాబట్టి. సో వన్ ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది రేపు మాత్రం, డే 16 ఎక్స్ట్రా క్లాస్ కింద. సో అందులో మెయిన్ టాపిక్ డిస్కస్ చేస్తాను, సిటీస్ అనమాట, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్. అది చూడండి, అది చాలా యూస్ఫుల్ టాపిక్. సో ఈరోజు వచ్చేసి మనం గ్రాంట్, రివోక్, రోల్స్, యూజర్స్ అంటే ఏంటో చూసి ఫైనల్గా ఆప్టిమైజేషన్లో ఇండెక్సెస్ అన్న టాపిక్ చూసి క్లోజ్ చేద్దాం. ఇవి మీకు ఇంటర్వ్యూ ప్రకారంగా హెల్ప్ అవ్వచ్చు, మీ డైలీ లైఫ్లో అంతగా హెల్ప్ఫుల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇవి మోస్ట్లీ చేసేది డీబీఎస్ చేస్తారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. సో మీరు అడ్మిన్ అయితే ఓకే, మీకు యూస్ఫుల్ అవుతుంది. లేదంటే మీకు ఇంటర్వ్యూ పర్పస్ అడుగుతారు. ఓకే, సో ఇది స్నోఫ్లేక్లో మాట్లాడతాను, స్నోఫ్లేక్ మిగతా డైలెక్ట్స్ గురించి. సో ప్రస్తుతం మనం స్నోఫ్లేక్ అనుకుంటున్నాం కదా, సో దాని ప్రకారం వెళ్దాం. సో యూజర్స్ అంటే ఏం లేదు, నీకు ఒక యూజర్ని క్రియేట్ చేస్తారు. ఎట్లా అంటే క్రియేట్ యూజర్ స్పేస్ యూజర్ నేమ్, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి నువ్వు, ఇచ్చి పాస్వర్డ్ ఇది కొంచెం సమ్ పాస్వర్డ్ అట్లా ఇచ్చుకొని క్రియేట్ చేసుకోవచ్చు. రోల్ అంటే సేమ్ అట్లానే క్రియేట్ రోల్ నేమ్ అంతే. ఓకే, ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటాం. సో దీనికి డిఫరెన్స్ ఏంటో తెలుసా మీకు? సో ఎందుకు వచ్చినాయి అంటే, నేను ఒక యూజర్, ఓకే, మన ఇద్దరం ఒకటే పని చేస్తున్నాం, ఓకే, మన ఇద్దరం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, ఓకే, లేకపోతే ఏదో ఒకటి అనలిస్ట్స్ అనుకో మన ఇద్దరం. ఓకే, నువ్వు అనలిస్ట్, నేను అనలిస్ట్. ఓకే, నీకు ఒక యూజర్, నాకు ఒక యూజర్ క్రియేట్ చేశారు. ఓకే, సో నీ యూజర్ని ఒక ఈ రోల్ ఏంటి అంటే అనలిస్ట్ రోల్ అనమాట. అనలిస్ట్ రోల్కి ఏమవుతుంది అంటే, అనలిస్ట్ టేబుల్స్ అన్నీ, అనలిస్ట్కి సంబంధించిన టేబుల్స్ అన్నీ ఈ రోల్కి ప్రివిలేజెస్ పెడతారనమాట. ముందుగానే క్రియేట్ చేసేసి ఒక రోల్ క్రియేట్ చేసి ముందుగా పెట్టుకుంటారు. కంపెనీలో నన్ను హైర్ చేశారు ఫస్ట్, ఓకే, అనలిస్ట్ కింద హైర్ చేశాక నాకు డైరెక్ట్ ఈ రోల్ని నా యూజర్కి అటాచ్ చేసేస్తారు. నాకేం చేస్తారంటే, ఫస్ట్ నేను జాయిన్ అవ్వగానే క్రియేట్ యూజర్, నా పేరు నిహాంత్ అని రాసేసి పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేసి క్రియేట్ చేసేస్తారు. క్రియేట్ చేశాక నాకు ఇక్కడే ఇంకో ఆప్షన్ ఉంటుంది, డిఫాల్ట్ _ రోల్ ఈజ్ ఈక్వల్స్ టు రోల్ అక్కడే ఈ రోల్ నేమ్ అటాచ్ చేసేయచ్చు. ఓకే, సేమ్ అట్లానే నువ్వు వచ్చాక నీకు కూడా సేమ్ ఒక యూజర్ క్రియేట్ చేసి నీకు ఈ రోల్ని ట్యాగ్ చేసేస్తారు, సేమ్ అనలిస్ట్ రోల్ని, ఎందుకంటే నిన్ను అనలిస్ట్ గ్రూప్ కింద అసైన్ చేశారు కాబట్టి. ఇది ఎందుకు అంటే, రోల్ ఎందుకు అంటే, ఈ రోల్కి ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్, ఒక అనలిస్ట్ వచ్చాక వాడికి ఈ టేబుల్ 1 యాక్సెస్ ఉండాలి, ఈ టేబుల్ 2 మీద మోడిఫికేషన్ చేసే యాక్సెస్ ఉండాలి, అంటే డిఎంఎల్ ఆపరేషన్స్, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్, ఈ ఆపరేషన్స్ చేసే యాక్సెస్ ఉండాలి. టేబుల్ 3 మీద సమ్ ఎక్స్ ఆపరేషన్స్ చేసే యాక్సెస్ ఉండాలి. ఓకే, ఆ ఆపరేషన్స్ చేసే యాక్సెస్ని ప్రివిలేజెస్ అంటారు. సో ఈ ప్రివిలేజెస్ ఉండాలి వాడికి అంటే ఇప్పుడు నువ్వు జాయిన్ అయినా నేను జాయిన్ అయినా మన ఇద్దరిని తీసుకునేది అనలిస్ట్ రోల్కి అనుకుందాం. ఓకే, సో నువ్వు నేను చేయబోయేది సేమ్ పని కదా. సో నీకు నాకు సేమ్ యాక్సెస్ ఉండాలి కదా. సో అందుకని ఒక రోల్ ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకుంటారనమాట. రోల్ ఏం చేస్తుందంటే ఆ యాక్సెస్ అన్ని హోల్డ్ చేస్తుంది. ఓకే, సో ఆ యాక్సెస్ అన్ని హోల్డ్ చేస్తుంది రోల్ అన్నది. సో ఆ రోల్ని నీకు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ అటాచ్ చేసేస్తాడు అనమాట. దీనివల్ల వాడు ఏం సేవ్ అవుతున్నాడు అంటే, టైం సేవ్ అవుతున్నాడు. ప్రతిసారి నన్ను క్రియేట్ చేశాక నాకు ఈ ఫస్ట్ టేబుల్కి సెలెక్ట్ యాక్సెస్, నేనందన్న రోల్కి నేనందన్న యూజర్కి సెకండ్ టేబుల్ మీద డిఎంఎల్ ఆపరేషన్స్ చేయడానికి డిలీట్ రూల్, అప్డేట్ రూల్, డిలీట్ ప్రివిలేజెస్, అప్డేట్ ప్రివిలేజెస్, థర్డ్ టేబుల్ మీద ఇవి అన్నీ చేయలేడు కదా. ఇవన్నీ ముందే ఒక చోట పెట్టేసుకుని రోల్ అన్న దాంట్లో ఆ రోల్ని నీకు ట్యాగ్ చేస్తాడు. ఓకే, సో రోల్కి యూజర్ని ఎలా ట్యాగ్ చేయాలంటే, గ్రాంట్ రోల్ నేమ్ ఏదో పెట్టామనుకో, ఆరన్న టు నీ యూజర్ నేమ్ ఏదో క్రియేట్ చేశాడు కదా, ఆ యూజర్ నేమ్ ఇట్లా రాస్తే ఆ రోల్ని ఆ యూజర్కి లింక్ చేసినట్టు. ఓకే, సేమ్ అట్లానే రివోక్ చేయాలంటే, అంటే ఇంకా రోల్ నువ్వు వెళ్ళిపోతున్నావు కంపెనీ నుంచి, నీ యూజర్ని డిస్మాంటిల్ చేద్దాం. డిస్మాంటిల్ చేసే ముందు పర్మిషన్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను, అంటే నీకు ఇచ్చిన ప్రివిలేజెస్ అన్ని రివోక్ చేస్తున్నాను. రివోక్ రోల్ నేమ్ ఫ్రమ్ నీ యూజర్ నేమ్ ఇట్లా రాస్తాడు. సో గ్రాంట్, రివోక్, ఈ రెండు. గ్రాంట్ అంటే వాడికి యాక్సెస్ ఇవ్వడానికి, రివోక్ అంటే యాక్సెస్ తీసేయడానికి. ఓకే, సో ఇది రోల్స్, యూజర్స్ గురించి. స్నోఫ్లేక్లో కూడా సేమ్ ఏ డైలెక్ట్లో అయినా ఇవి ఉంటాయి, రోల్స్, యూజర్స్ అన్నది. సో యూజర్స్ని రోల్స్కి ట్యాగ్ చేసి, రోల్స్ని డైరెక్ట్గా టేబుల్స్కి ట్యాగ్ చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా యూజర్స్కి మన టేబుల్స్ మీద ప్రివిలేజెస్ అనమాట. ఓకే, సో ఈ రోల్కి, టేబుల్కి ట్యాగింగ్ ఎలాగ ఉంటుంది, మనం ఇప్పుడు దాకా చూసింది ఏంటి, ఈ రోల్కి, యూజర్కి ట్యాగింగ్ చూసాం కదా. రోల్కి యూజర్ని ఎట్లా ట్యాగ్ చేస్తామని, అంటే ఇది రోల్కి, యూజర్కి, ఈ రెండే కదా.
రోల్ ఇది నిన్ను అనలిస్ట్ కింద హైర్ చేశారు. సో ఈ ట్యాగింగ్ చూసాం మనం. ఇప్పుడు ఇది చూడాలి, టేబుల్కి రోల్కి ట్యాగింగ్ ఎట్లా ఉంటుంది. సో అది సేమ్ అనమాట ప్రివిలేజెస్. గ్రాంట్ ఇప్పుడు సెలెక్ట్ ప్రివిలేజెస్ ఇవ్వాలనుకో, సెలెక్ట్ ఆన్ టేబుల్ నేమ్, ఏదో ఒక ఆబ్జెక్ట్, టేబులే కదా వ్యూ అనుకోకొని. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్, ఇక్కడ ప్రివిలేజ్ నేమ్, ఆన్ ఆబ్జెక్ట్ టు మన రోల్ నేమ్ ఇట్లా రాస్తే ఈ సెలెక్ట్ ప్రివిలేజెస్ అన్నది ఈ టేబుల్ మీద ఈ రోల్కి ఇస్తున్నాం అన్నట్టు. ఓకే, రివోక్ చేయడం సేమ్ అంతే, రివోక్ ప్రివిలేజ్ ఆన్ టేబుల్ ఫ్రమ్ రోల్ నేమ్, ఇదే అనమాట. సో ఈ ప్రివిలేజెస్లో నువ్వు సెలెక్ట్ రాయి, అప్డేట్ రాయి, డిలీట్ రాయి, లేకపోతే అన్నీ ఇవ్వాలనుకో ఆల్ రాయి, ఆల్ గ్రాంట్ ఆల్ ఆన్ ఆల్ టేబుల్స్ ఇన్ స్కీమా, సమ్ స్కీమా ఇవ్వచ్చు. గ్రాంట్ ఆల్ ఆన్ ఆల్ టేబుల్స్ ఇన్ సమ్ స్కీమా నేమ్, నీకు ఆల్రెడీ ఉంది సమ్ స్కీమా నేమ్. ఇట్లా రాస్తే ఈ స్కీమాలో ఉన్న అన్ని టేబుల్స్కి అన్ని ప్రివిలేజెస్ టు సమ్ రోల్, ఈ రోల్కి ఇచ్చాయి అని అర్థమైందా. సో ఇట్లా రోల్స్కి మధ్యన రోల్కి యూజర్కి మధ్యన యాక్సెస్ ఎలా గ్రాంట్ చేస్తారు, అలాగే రోల్కి టేబుల్కి మధ్యన యాక్సెస్ ఎలా గ్రాంట్ చేస్తారు అర్థమైందా. ఈ ఆబ్జెక్ట్స్ దీనికి రోల్కి మధ్యన యాక్సెస్లు ఉంటాయి, దీనికి రోల్కి యూజర్కి మధ్యన యాక్సెస్లు ఉంటాయి. ఓకే, ఇది మొత్తం సెటప్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇండెక్సెస్ గురించి చూద్దాం. రోల్స్ గురించి మనం మొత్తం మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇండెక్సెస్ ఏంటి అంటే స్నోఫ్లేక్లో అసలు ఇండెక్స్లు ఉండవు. ఇండెక్స్లు అసలు ఎందుకు అంటే మరి లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారా అని అంటావా. ఇండెక్సెస్ ఎందుకు చెప్తానండి. ఇండెక్సెస్ ఎందుకు అంటే స్నోఫ్లేక్ ఆప్టిమైజేషన్ కోసం. ఓకే, ఇండెక్సెస్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే క్వెరీ రన్ చేసినప్పుడు ఫాస్ట్గా రిజల్ట్ రావడమే ఆప్టిమైజేషన్ చేయడం, అది క్వెరీ పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేయడం అన్నమాట. ఓకే, సో స్నోఫ్లేక్లో ఎందుకు రాదురా ఇండెక్సింగ్ మరి ఎందుకు చెప్తున్నాం అంటే స్నోఫ్లేక్లో దానికి ఇంకా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం SQL మాట్లాడుకుంటున్నాం స్నోఫ్లేక్ డైలెక్ట్ అయ్యాక, కానీ స్నోఫ్లేక్లో ఈ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లేదు, దాని బదులు వేరే ఉన్నాయి. క్లస్టరింగ్ అని, QoS క్వెరీ యాక్సిలరేషన్ సర్వీస్ అని, SOS సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీసింగ్ అని, ఇట్లాంటివి ఉన్నాయి. ఓకే, సో ఇండెక్సింగ్ అన్న కాన్సెప్ట్ లేదు, బట్ నువ్వు సీక్వెల్ నేర్చుకుంటున్నావు, స్నోఫ్లేక్ కాదు ఇప్పుడు నేర్చుకునేది. ఓకే, కాకపోతే స్నోఫ్లేక్ డైలెక్ట్ అయ్యాక నేర్చుకుంటున్నావు అంతే. అంటే కాన్సెప్ట్స్ అన్నీ మోస్ట్లీ ఎక్కడైనా ఒకేలా ఉంటాయని నీకు చెప్తా వచ్చాను. ఈ కాన్సెప్ట్ మారుతుంది కాబట్టి నేను మెన్షన్ చేయాల్సిన అవసరం ఇక్కడ పడింది. సో ఈ ఇండెక్సింగ్ అన్నది నీకు వేరే డైలెక్ట్స్లో ఉంటాయి, పోస్ట్గ్రెస్, SQL ఇట్లాంటి వాటిలో ఉంటాయి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుందా అంటే ఇండెక్స్ అంటే ఏం లేదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. నీ బుక్ ఉంది, నీ బుక్కి ఒక ఇండెక్స్ ఉంటుంది కదా ముందు. ఈ బుక్ ఒక 500 పేజీలు ఉందనుకో, నువ్వు ఇండెక్స్ పెట్టుకున్నావు అంటే ఓ పద్ధతిగా ఉంది. ఈ బుక్ ఒక 5 పేజీలు ఉందనుకో, దీనికి ఇండెక్స్ పెడితే ఎలా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అందుకని సేమ్ అంతే, టేబుల్ కూడా లార్జ్ టేబుల్కి ఇండెక్స్ పెట్టుకోవాలి, స్మాల్ టేబుల్కి అక్కర్లేదు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇండెక్సింగ్ అన్నది ఒక కాలమ్స్ మీద చేస్తారనమాట. కాలమ్స్ మీద చేయడం ఏంటి అంటే ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, దానికి వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో 1 2 3 సమ్ ABC ఇలా వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఇండెక్సింగ్ అన్నది కాలమ్ బేస్డ్గా చేస్తాం. అంటే ఇప్పుడు ఈ XYZ అనుకో, ఓకే, ఈ కాలమ్ బేస్గా నాకు ఇండెక్స్ చేయి అంటే ఏ కాలమ్ని చూస్ చేస్తావు ఇండెక్స్ చేయడానికి అంటే నువ్వు ఎక్కువ ఏ కాలం యూజ్ చేసి వేర్ కండిషన్ రాస్తున్నావు క్వెరీ రన్ చేస్తున్నప్పుడే కదా ఈ ఆప్టిమైజేషన్ అన్నది ప్లేలోకి వస్తుంది అని చెప్పాను, క్వెరీ పర్ఫార్మెన్స్ అని. సో ఈ ఇండెక్సింగ్ అన్న కాన్సెప్ట్ దేనికి వచ్చిందంటే ఆప్టిమైజేషన్ని బెటర్ చేయడానికి వచ్చింది. అంటే ముందుగా ఇండెక్స్ పేజ్ పెట్టేసుకుంటుంది, అంటే లొకేషన్ పెట్టేసుకుంటుంది అనమాట. ఏ రికార్డ్ ఎక్కడ ఉంది, ఫస్ట్ రికార్డు సమ్ అడ్రస్, ఒక అడ్రస్ దగ్గర ఉంది, సెకండ్ రికార్డ్ ఇంకో అడ్రస్ దగ్గర ఉంది, థర్డ్ రికార్డ్ ఇంకో అడ్రస్ వాల్యూ రాసేసుకుంటుంది. ఓకే, అంటే స్టోరేజ్ లేయర్లో డేటాబేస్లో స్టోరేజ్లో ఇక్కడ ఉంది ఈ రికార్డు, ఇక్కడ ఉంది ఈ రికార్డు, ఇక్కడ ఉంది ఈ రికార్డు. అంటే ఇప్పుడు XYZ రిలేటెడ్గా అంటే ఈ కాలం రిలేటెడ్గా ఇండెక్సింగ్ చేస్తున్నావు కదా, సో XYZ రిలేటివ్, సో X అన్న రిలేటివ్ కాలం ఇక్కడ వాల్యూ రికార్డ్ ఇక్కడ ఉంది, Y రిలేటెడ్ది ఇక్కడ ఉంది, Z రిలేటెడ్ది ఇక్కడ ఉందని ముందుగా పెట్టేసుకుని ఒక ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. దీనివల్ల సెపరేట్ స్టోరేజ్ లైట్గా ఉంటుంది మరి, ఎందుకంటే ఇండెక్స్ అన్నది మరి క్రియేట్ చేయాలి కదా, క్రియేట్ చేయడానికి స్టోరేజ్ తింటుంది కొంచెం.
కాకపోతే ఫాస్టర్గా రెస్పాన్స్ ఉంటుంది అనమాట, రైట్. ఎప్పుడైనా నువ్వు ఏమైనా క్వెరీ చేసావు అనుకో, ఈ అంటే వేర్ కండిషన్ దేని మీద అయితే నువ్వు ఎక్కువ పెడతావు అంటే వేర్ ఈ కాలం 3 కదా, ఇది కాలం 3 ఈజ్ టు వై అన్నావు అనుకో. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఈ టేబుల్ వేర్ కాలం 3 ఈజ్ వై అంటే ఈ రికార్డ్ తీసుకురావాలి, అవునా. ఈ రికార్డ్ తీసుకురావాలంటే మొత్తం ఈ టేబుల్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా స్కాన్ చేయాలి. అలా బదులు ఈ ఇండెక్స్లో ఇక్కడ నుంచి డైరెక్ట్ అడ్రస్ తీసుకుని నీకు రికార్డ్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇది ఇండెక్సింగ్ గురించి. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్, అంటే యాక్చువల్లీ చాలా టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ ఉంటుంది, బట్ మనం బీ ట్రీ ఇండెక్సింగ్ అని ఉంటుంది అనమాట. అది డిఫాల్ట్ ఇండెక్సింగ్ అంట. సో డిఫాల్ట్గా ఈ ఇండెక్సింగ్ పడుతుంది. ఇది ఎప్పుడు వాడాలి అంటే ఇప్పుడు ఈ కాలంలో అన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఇప్పుడు రిపీటివ్ వాల్యూస్ లేవు ఎక్కువ. ఓకే, సో ఎట్లా అంటే నాన్ రిపీటేటివ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, అంటే మొత్తం అన్ని డిస్టింక్ట్ చాలా వరకు. అలాంటి ఇండెక్స్లకి బీ ట్రీకి వెళ్ళాలి, ఎందుకంటే వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయి అంటే ట్రీలా స్టోర్ అవుతాయి అనమాట, ఇట్లా. ఓకే, సో ఇది ఏ అనుకో, ఇది ఏబి వాల్యూ, ఇది ఏసీ వాల్యూస్, అట్లనే ఇది ఏబిసి, ఏబిడి, ఇది ఏసీఏ అట్లా. ఓకేనా. సో ఈ బకెట్స్ అనమాట, ఏ బకెట్, ఏబి బకెట్, ఇట్లా ట్రీ కింద ఒకదానికి ఒకటి రిలేటివ్గా స్టోర్ అవుతుంది బీ ట్రీలో. సో ఇండెక్సింగ్ ఇట్లా క్రియేట్ అవుతుంది అనమాట. సో డిఫాల్ట్గా ఇది ఇండెక్సింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఉంటాయి బిట్ ట్రీ ఇండెక్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో అవి అంత ఇంపార్టెంట్ కాదు. చెప్పాలి అంటే బిట్ ట్రీ ఇండెక్స్ గురించి ఎవడైనా నేను క్వశ్చన్ అడిగాడు అంటే జస్ట్ అది ఇండెక్సే, కాకపోతే దీనికి ఆపోజిట్లా గుర్తుపెట్టుకోండి. బీ ట్రీ అంటే ఏం చెప్పాను, డిస్టింక్ట్ వాల్యూస్ ఉంటాయి, అంటే డిస్టింక్ట్ వాల్యూస్ ఉంటే ఇది వాడండి అని చెప్పాను కదా. సో డిస్టింక్ట్ వాల్యూస్ కాదు, రిపిటేటివ్ వాల్యూస్ ఉన్నాయంటే బిట్ ట్రీ ఇండెక్స్ చూస్ చేసుకోండి అని చెప్పండి. ఓకే, సో అది బిట్ ట్రీ గురించి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇండెక్స్లో ఇట్లా చెప్పాను కదా, అడ్రస్ అన్నది స్టోర్ అయి ఉంటుందని, ఎక్స్కి ఇక్కడ ఉంటుంది వాల్యూ అన్నట్టుగా కదా. సో ఇది బిట్ ట్రీలో ఎలా స్టోర్ అవుతుంది అంటే బిట్స్లో స్టోర్ అవుతుంది. బిట్స్ అంటే 0, 1, 0 ఇట్లా ఇది కదా. సో ఈ బిట్ ట్రీలో ఎక్స్కి అడ్రస్ బదులు ఈ బిట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఓకే, సో అది ఒకటి చెప్పొచ్చు మీరు పాయింట్. సో బిట్ ట్రీ అంటే అట్లా ఉంటుంది, అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ ఏం అక్కర్లేదు, బట్ తెలుసుకోండి అంతే. ఓకే, సో ఇండెక్సింగ్ వచ్చేసి స్నోఫ్లేక్లో ఉండదు, మిగతా డైలాగ్స్లో ఉంటుంది. సో క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ బ్రాకెట్లో ఎలా ఉంటుందంటే క్రియేట్ ఇండెక్స్ నేమ్, ఒక నేమ్ ఇచ్చుకోండి, ఆన్ టేబుల్ బ్రాకెట్లో నువ్వు ఏ కాలం, ఇక్కడ యాక్చువల్లీ ఈ కాలం మీద అనుకున్నాం కదా, కాలం 3, నువ్వు మల్టిపుల్ కాలమ్స్ కూడా పెట్టవచ్చు, కాలం 3, సమ్ ఎక్స్ ఇంకో కాలం. సో ఇట్లా రాయడం ఇండెక్స్ క్రియేషన్ అనమాట. ఓకే, యా గైస్, సో బిట్ ట్రీ అని చెప్పాను కదా, ఒకటి బీ ట్రీ అని చెప్పాను, ఒకటి బిట్ ట్రీ కాదు, ఇది బిట్ మ్యాప్. ఇది ట్రీ ఫార్మాట్లో ఉంది కదా దీని స్టోరేజ్, సో ఇది బీ ట్రీ అవుతుంది. ఇది బిట్స్ కింద స్టోరేజ్ ఉంది, బిట్ మ్యాప్ అవుతుంది. ఓకే, సో అది చిన్న కరెక్షన్. సో దిస్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ కొంచెం క్లారిటీ, కొంచెం అట్లీస్ట్ ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడిగితే చెప్పగలిగ స్థితిలోకి ఉంటారని అనుకుంటున్నాను. ఈ రిలేటెడ్ టాపిక్స్లో కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. బై, గుడ్ నైట్.